దువ్వాడ శ్రీనివాస్ సంబంధించినటువంటి కుటుంబం వ్యవహారం ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు ఆయన సతీమణి కుమార్తె తమకు న్యాయం చేయాలని చెప్పి గత 48 గంటల పై నుంచి ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా సమర్థించుకునే విధంగా న్యాయ ప్రకారం చూస్తే ఇక నేను డైవర్స్ ఇస్తాను ఇప్పుడు దాకా నేను చేసిన తప్పు కాదు అని సమర్థించుకునే ప్రయత్నం శ్రీనివాస్ చేస్తున్నారు. దీన్ని చట్ట ప్రకారం చూసినప్పుడు ఇది కరెక్టా? ఆయన చెప్తున్నటువంటి వాదనని ఎట్లా చూడాలి? అయితే అందరికీ నమస్కారం అండి, ఏబిఎన్ ప్రేక్షకులకు. అంటే ఇది పర్సనల్ ఇష్యూ అయినా అతను పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి అది అందరికీ తెలిసే ఇష్యూ అవుతుంది. హౌఎవర్ దీన్ని క్రైమ్స్ ఆఫ్ మారల్ టర్పిట్యూడ్ అంటారు. మారల్ టర్పిట్యూడ్ అంటే సొసైటీలో మన మొరాలిటీకి సంబంధించింది, మన పెంపకానికి సంబంధించింది. అంటే ఇట్స్ అంటే మన ఓన్ మారల్ కాంపస్ ఎట్లుంటుందో దానికి సంబంధించింది అనమాట. సో అక్కడ మనం ఇంకో అను చెప్పినట్టు కూడా అడల్టరీ అనే దాన్ని అంటే లీగలీ చెప్పాలంటే అడల్టరీ అనే దాన్ని ఐపీసీ 497 కింద ఇట్ వాజ్ బార్డ్ అన్నమాట. ఇట్ వాజ్ ఇల్లీగల్. కానీ మాధురి నిన్న మీడియాతో మాట్లాడుతూ, మేడం నాకు ఒక ఆయన ఫ్రెండు, గైడు, ఫిలాసఫరు సర్వం, మేమేమి సహజీవనం చేయట్లేదు, అడల్టరీగా ఉంటున్నాం, అది తప్పేంటి అనేటువంటి విధంగా ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో చట్ట ప్రకారం ఇది తప్పు కాదని అని చెప్తున్నది. అడల్టరీ సహజీవనము అది రెండు సేమేనండి. అంటే దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సహజీవనం అంటే ఇద్దరు కలిసి ఉంటున్నారు. అడల్టరీ ఇద్దరు కలిసి ఉండడంనే అడల్టరీ అని కూడా అంటారు. సో అంటే దట్ ఈస్ నాట్ వెరీ డిఫరెంట్. సో అడల్టరీ అనేది కొత్త భారత న్యాయ సంహితలో అది తీసేశారు. ఇట్స్ నాట్ అ క్రైమ్. కానీ సెక్షన్ 84 and 85 ఆఫ్ భారత్ న్యాయ సంహిత సెక్షన్ 498A క్రూయల్టీ ఇన్ అ మ్యారేజ్ ని మొత్తము తీసి అందులోకి పెట్టింది అన్నమాట. సో 498A కింద శ్రీనివాస్ గారి భార్య ఒకవేళ జూలై 1 ముందంటే 498A కింద దాన్ని క్వశ్చన్ చేసేది. కానీ ఇప్పుడు సెక్షన్ 84 and 85 ఆఫ్ భారత్ న్యాయ సంహిత కింద ఖచ్చితంగా ఈ అడల్టరీ, ఈ సహజీవనం నా మ్యారేజ్ ని నాశనం చేసింది. ప్లస్ ఇట్ హాజ్ ఇన్స్టిల్ క్రూయల్టీ. అంటే అది క్రూయల్టీనే. అంటే ఎవరితో ఒకళ్ళతోని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతోని ఉండడము, దట్ ఈస్ కన్సిడర్డ్ క్రూయల్టీ అండర్ ద లా ఆల్సో. సో ఈమె ఖచ్చితంగా క్రూయల్టీ డెఫినేషన్ కింద ఖచ్చితంగా ఇది ఏదైతే జరుగుతుందో దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. ప్లస్ దాని కింద డివోర్స్ కూడా తీసుకోవచ్చు. రైట్, డిస్కస్ చేద్దాం మేడం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఆయన ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. సో ప్రస్తుతం భారత న్యాయ సంహిత కింద సవరించినటువంటి చట్టాల ప్రకారం చూసుకున్నా, లేకపోతే భారత వివాహ వ్యవస్థ ప్రకారం మనం పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా మన సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి చాలామంది మీద ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వీరు ఎలా ఉన్నారు, వీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది అందరిపైన ప్రభావితం చూపిస్తారు, చాలా మంది పైన కూడా. కాబట్టి సో ఇప్పుడు సుబ్బారావు గారి యొక్క అభిప్రాయం